అగ్నిదేవుడు. వేదంలో అగ్నిదేవుడికి చాలా ప్రాముఖ్యత ఉంది. అసలు ఋగ్వేదం ఇందులో మొట్టమొదటి సూక్తంలో మొట్టమొదటి మంత్రం అగ్నితోనే ప్రారంభమవుతుంది. ఋగ్వేదం యొక్క ప్రారంభ మంత్రమే చూడండి ఏముందో ఇక్కడ. అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవమృత్వియం హోతారం రత్నధాతమం. ఇది మొట్టమొదటి మంత్రం. అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవమృత్వియం. అగ్నిదేవుడు యజ్ఞానికి పురోహితుడు. దేవతలకందరికీ కూడా ఋత్విజుడు. హోతారం రత్నధాతమం, అతడే హోత, సంపదలను ఇచ్చేవాడు. అటువంటి అగ్నిదేవుణ్ణి మనం అర్చిద్దాము అని చెబుతూ మొట్టమొదటి మంత్రం ప్రారంభమవుతుంది. ఈ సూక్తంలో మొత్తం అగ్ని గురించి 9 మంత్రాలున్నాయి. అసలు అగ్ని అంటే ఎవరు? ఈ విషయాన్ని ఒకసారి మనం చూద్దాం. చూడండి, మన దృష్టిలో కొన్ని పదాలున్నాయి. నిప్పు, మంట, జ్వాల, అగ్ని. ఇవన్నీ మన దృష్టిలో ఒకటే, ఎందుకంటే అన్నీ మండేవి, మండించేవి. ఇవన్నీ ఒకటే. కానీ నిశ్చితంగా పరిశీలించినట్లయితే ఇవన్నీ ఒకటి కాదు. మనం చెప్పుకునే ఈ అగ్ని 2 రకాలుగా ఉంటుంది. మొట్టమొదటిది లౌకికంలో ఉపయోగించేటటువంటి అగ్ని. రెండోది యజ్ఞయాగాది క్రతువుల్లో ఉపయోగించేటటువంటి అగ్ని. లౌకికంలో ఉపయోగించే అగ్ని అంటే ఏమిటి? వంట ఇంట్లో వంట చేసుకోవడం కోసం స్టవ్ అంటిస్తాం, అప్పుడు మంట వస్తుంది. బాగా కాలినటువంటి కొరివిలో మనకి నిప్పు కనిపిస్తుంది, అది నిప్పు. ఈ వంటింట్లో స్టవ్లో వచ్చేది లేకపోతే కొరివిలో కనిపించేది ఇది అగ్ని కాదు, ఇది నిప్పు. నిప్పు అంటించండి అంటారు, అంతేగాని అక్కడ అగ్నిని ప్రజ్వలింపజేయండి అని అన్న వంట చేసేటప్పుడు. అయితే యజ్ఞయాగాది క్రతువులు చేయటం కోసం హోమకుండంలో ప్రజ్వలింపజేసేది, దాన్ని మనం అగ్ని అని అంటాం. దేవతలకు ఆహుతులు సమర్పించటం కోసం ఉపయోగించేది అగ్ని. మనం దేవతలకు ఆహుతులు ఇస్తూ ఉన్నప్పుడు తన భార్య అయినటువంటి స్వాహాదేవి యొక్క సహాయంతో ఈ అగ్నిదేవుడే ఈ ఆహుతులన్నీ తీసుకెళ్లి దేవతలకు అందిస్తాడు. యజ్ఞయాగాది క్రతువులు చేసేటప్పుడు మంత్రం చెప్పి మంత్రం తర్వాత స్వాహాకారం చెప్పాలి, తప్పనిసరిగా స్వాహాకారం చెప్పాలి. ఇప్పుడు ఇంద్రుడికి మనం ఆహుతి సమర్పిస్తున్నాము అనుకోండి, ఇంద్రాయ స్వాహ అనాలి. ఆ తర్వాత మళ్ళీ ఇంద్రాయ ఇదన్న మమ, దీన్ని త్యాగము అని అంటారు. అంటే ఇది ఇంద్రుడికే చెందుతుంది, నాకు కాదు అని మనం చెప్పాలి. ప్రతి మంత్రానికి కూడా మనం స్వాహాకారం చెప్పాలి. అగ్నిదేవుడి యొక్క భార్య స్వాహాదేవి. ఈ స్వాహాదేవి యొక్క సహాయంతోనే అగ్నిదేవుడు మనం సమర్పించేటటువంటి ఈ ఆహుతులన్నీ కూడా తీసుకెళ్లి దేవతలకు అందిస్తాడు. అయితే ఇక్కడ ఈ హోమాలు యాగాలు చేసేటప్పుడు 2 రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి దీంట్లో.
వైదికమైనటువంటి పద్ధతి, తాంత్రికమైనటువంటి పద్ధతి అని రెండు రకాలైన పద్ధతులున్నాయి. వైదికమైనటువంటి పద్ధతిలో ఈ ఆహుతులు సమర్పిస్తూ మనం స్వాహాకారం చెప్తాం. స్వాహాదేవి యొక్క సహాయంతో అగ్నిదేవుడు ఈ ఆహుతులన్నీ దేవతలకు అందిస్తాడు. ఇది మనకి శాస్త్రం చెబుతోంది, వేదం చెబుతోంది. మరి తాంత్రికమైనటువంటి అగ్ని ఇంకోటి ఉంది, తాంత్రిక హోమాలు అవన్నీ కూడా. ఈ తాంత్రికమైనటువంటి పద్ధతిలో స్వాహాకారం చెప్పవలసిన అవసరం లేదు. అక్కడేం చేస్తారు, ప్రత్యక్షంగా హోమకుండంలోకి ఆ దేవతను ఆవాహన చేస్తారు. ఏ దేవతకైతే మనం ఈ ఆహుతులు సమర్పిస్తూ ఉన్నామో ఆ దేవతని హోమకుండంలోకి ఆవాహన చేస్తారు. కాబట్టి మనం సమర్పించే ఈ ఆహుతులన్నీ కూడా ప్రత్యక్షంగా ఆ దేవతే తీసుకుంటుంది. ఇక ఇక్కడ స్వాహాకారం చెప్పవలసినటువంటి అవసరం లేదు. అంటే అగ్నిదేవుడు వాటిని తీసుకెళ్లి దేవతలకు సమర్పిస్తాడు అనే మాట తాంత్రికమైనటువంటి పద్ధతిలో ఉండదు, వైదికమైనటువంటి పద్ధతిలోనే ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఇక్కడ వేదాన్ని గురించి, వైదిక పద్ధతుల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి వైదిక ప్రక్రియలు అన్నింటిలోనూ కూడా అగ్నిదేవుడు మనం సమర్పించే ఆహుతులన్నీ తీసుకెళ్లి దేవతలకు అందిస్తాడు. ఇక ఋగ్వేదంలో మనం గతంలో చెప్పుకున్నాం 256 సూక్తాలు, అంటే 1/4 వంతు కన్నా ఎక్కువ ఉన్నటువంటి సూక్తాలు ఇంద్రుని గురించి ఉన్నాయి అన్నాం. ఆ తర్వాత స్థానం అగ్నిదేవుడిది. అగ్నిదేవుడిని గురించినటువంటి సూక్తాలు మొత్తం 200 ఉన్నాయి ఋగ్వేదంలో. అగ్ని శాశ్వతమైనటువంటి వాడు మొట్టమొదటి సూక్తంలో చెప్తూ ఉన్నారు. ఋగ్వేదంలో మొట్టమొదటి సూక్తంలో చెప్తున్నారు చూడండి, అగ్ని శాశ్వతమైనటువంటి వాడు. ఈ అగ్నిని పూర్వకాలంలో ఋషీశ్వరులంతా పూజించారు, ఈ రోజున కూడా పూజిస్తూ ఉన్నారు. యజ్ఞయాగాది క్రతువులు జరుగుతూ ఉన్నప్పుడు దేవతలందరినీ కూడా ఈ యజ్ఞ స్థలానికి, యజ్ఞం జరిగే చోటికి తీసుకొచ్చేటటువంటి వాడు అగ్ని. అగ్నిదేవుడే వాళ్ళందరినీ తీసుకొస్తాడు ఇక్కడికి. అగ్ని వల్ల మనకి ధనం లభిస్తుంది, విజ్ఞానం వస్తుంది, సంపద వస్తుంది, శక్తి వస్తుంది, సంతానం కలుగుతుంది, కీర్తి ప్రతిష్ట కలుగుతాయి. ఇవన్నీ కూడా ఋగ్వేదంలో ఉన్నటువంటి మొట్టమొదటి సూక్తంలో చెప్తూ ఉన్నాడు. ఈ అగ్ని యజ్ఞాన్ని కాపాడుతుంది, మనం సమర్పించే ఆహుతులన్నీ కూడా దేవతలకు అందిస్తుంది. ఈ అగ్నిదేవుడు హోమ ద్రవ్యాలు అన్నింటికీ కూడా కారకుడు, విశేషమైనటువంటి విజ్ఞానం కలిగినటువంటి వాడు. అతడు సకల యశస్వి. ఎవరైతే అగ్నిదేవుణ్ణి అర్చన చేస్తూ ఉంటారో అతడికి సకల శుభాలు కూడా జరుగుతాయి, అంతా మంచి జరుగుతుంది. అందుకే ఓ అగ్నిదేవ, రాత్రింబవళ్లు మేమంతా కూడా నిన్ను స్తుతి చేస్తూ ఉన్నాం. మా తప్పులు, మా పాపాలు, మా దోషాలు అన్నీ కూడా నాశనం చేయవలసింది అని ప్రార్థిస్తూ ఉన్నాం అగ్నిదేవుణ్ణి. అగ్ని దివ్యమైనటువంటి ప్రకాశాన్ని ఇస్తాడు. గతంలో మనం చెప్పుకున్నాం, పరమేశ్వర స్వరూపం నుంచి కొన్ని లక్షల కోట్ల కోటాను కోట్ల కిరణములు ప్రకాశిస్తూ ఉన్నాయి. అందులో అష్టోత్తర శతం వన్నే 108 కిరణములను అగ్నిదేవుడు తీసుకున్నాడు అని చెప్పాం. ఈ 108 కిరణములతోనూ కూడా అగ్ని ప్రకాశిస్తూ ఉన్నాడు.
అందుకే అగ్ని ప్రకాశవంతుడు. ఇలా ప్రకాశిస్తూ సంధ్యవేళలయందు చరాచర జగత్తులన్నింటికీ కూడా కాంతులు ప్రసాదిస్తూ ఉన్నాడు. యజ్ఞాన్ని రక్షించేవాడు అగ్ని, యజ్ఞ ఫలితాన్ని మనకు అందజేసేవాడు అగ్ని. అందుకే ఓ అగ్నిదేవ, నువ్వు మా అందరికీ కూడా తండ్రిలాగా మాకు కావలసినవన్నీ, మేము కోరుకున్నవన్నీ కూడా మాకు చేకూర్చవలసింది అని ప్రార్థిస్తూ ఉన్నారు ఋగ్వేదంలో. ఇందాక మనం చెప్పుకున్నాం, ఋగ్వేదంలో మొట్టమొదటి స్థానం ఇంద్రుడిది అని, రెండవ స్థానం అగ్నిదేవుడిది అని. సుమారుగా 200 సూక్తాల్లో ఈ అగ్నిదేవుణ్ణి స్తుతి చేయడం జరిగింది. అగ్నిదేవుడి యొక్క ఆకారం ఎలా ఉంటుంది అనే విషయాన్ని చూసినప్పుడు ఇక్కడ ఈ మంత్రం చెప్తాను చూడండి. చత్వారి శృంగా త్రయోవచ పాదాః ద్వే శీర్షే సప్తహస్తాసో అస్య. ఆయనకి మొత్తం 4 కొమ్ములున్నాయి, 3 కాళ్లున్నాయి, 2 తలలున్నాయి, 7 చేతులున్నాయి, 7 నాలుకలు ఉన్నాయి. అందుకే ఈయనని సప్తజిహ్వుడు, 7 నాలుకలు గలవాడు అని అంటారు. అయితే అగ్నిదేవుడికి ఉన్నటువంటి 7 నాలుకలు ఏమిటి? ఈ విషయం అంతా కూడా ముండకోపనిషత్తులో చెప్పారు. మళ్ళీ కాళీ కరాళీచ మనోజవాచ సులోహిత సుధూమ్రవర్ణ విస్ఫులింగిని విశ్వరుచీచ దేవి వేలయమాన ఇతి సప్తజిహ్వా అని అంటూ ఉన్నాడు. అంటే కాళీ, కరాళి, మనోజవ, సులోహిత, ధూమ్రవర్ణ, విస్ఫులింగుని, విశ్వరుచి, ఇవి అగ్నిదేవుడికి ఉన్నటువంటి 7 జిహ్వలు. వీటినే సప్తజిహ్వలు అని అంటారు. ఈ అగ్నిదేవుడు ఎలా ఆవిర్భవించాడు, అసలు అగ్నిదేవుడి యొక్క జన్మ ఎలాంటిది అనే విషయం మనకి పురాణాల్లో చెప్పబడింది. స్కాంద పురాణంలో చెప్పారు అగ్నిదేవుడి యొక్క జన్మ గురించి. పూర్వకాలంలో విశ్వానరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన చాలా గొప్ప పండితుడు, సంతానం లేదు. సంతానం కోసం శివుడి గురించి గొప్ప తపస్సు చేశాడు. ఆ సమయంలో శివుడు ప్రత్యక్షమై ఏం కావాలి కోరుకో అన్నాడు. సరే, నాకు సంతానం కావాలి అన్నాడు ఈ బ్రాహ్మణుడు. సరేనయ్యా, నీకు అలాగే నువ్వు కోరుకున్నట్టుగానే ఒక కుమారుడు కలుగుతాడు అని చెప్పేసి ఆయన కాస్త వెళ్లిపోయాడు. కాలక్రమంలో ఈ విశ్వానరుడు అనే బ్రాహ్మణుడికి ఒక కుమారుడు కలిగాడు. ఆ కుమారుడు కూడా దినదిన ప్రవర్ధమానుడయ్యాడు. ఇలా అవుతూ ఉన్నటువంటి సమయంలో ఒక రోజున నారద మహర్షి అనే ఆశ్రమానికి వచ్చాడు. వచ్చి పిల్లవాడిని చూశాడు. ఏమయ్యా, అన్నీ బాగున్నాయి, పిల్లవాడి యొక్క జాతకం చాలా బాగుంది, కానీ సాముద్రిక శాస్త్రం ప్రకారం ఈ పిల్లవాడికి 12వ ఏట ప్రాణగండం ఉన్నది అన్నాడు. చాలా దుఃఖించాడు తండ్రి. ఎందుకని అంటే తన యొక్క కుమారుడు మరణిస్తాడు ఈ విషయం తెలిసి చాలా బాధపడ్డాడు. మరి ఏం చేయాలి ఇప్పుడు? పిల్లవాడు అతనిగానే ముందుకొచ్చి, నాన్న నేను ఈశ్వరుని గురించి ప్రార్థన చేస్తాను, తపస్సు చేస్తాను అని వెళ్ళిపోయాడు. శివుని గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. ఇలా శివుని గురించి తపస్సు చేస్తూ ఉంటే ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. చూడండి ఇక్కడ విచిత్రం. తపస్సు చేసే శివుని గురించి వచ్చింది ఇంద్రుడు. ఏం కావాలరా నాయనా నీకు అన్నాడు ఇంద్రుడు. అప్పుడు ఈ పిల్లవాడు అడిగాడు, అసలు నువ్వెవరు? నేను ఇంద్రుణ్ణి. నువ్వెందుకు వచ్చావు? నేను పిలవలేదు కదా, నేను ఈశ్వరుణ్ణి పిలిచాను, ఈశ్వరుడు రావాలి, నువ్వెందుకు వచ్చావు? మధ్యలో వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అన్నాడు.
నీకు వరం ఇవ్వటానికి వచ్చానయ్యా అన్నాడు ఇంద్రుడు. నేను నిన్ను అడిగితే కదా నువ్వు నాకు వరం ఇవ్వటానికి, నేను నిన్ను పిలవలేదు, నిన్ను అడగలేదు, కాబట్టి నీ వరాలు నాకు అక్కర్లేదు, నువ్వు వెళ్ళిపో, ఈశ్వరుడే రావాలి నాకు అన్నాడు. దాంతో ఇంద్రుడు కోపం వచ్చింది. వజ్రాయుధం తీసుకుని ఒక్క దెబ్బ వేశాడు. ఆ దెబ్బకి బాలకుడు కాస్త కింద పడిపోయి మూర్చిపోయాడు. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై ముందు ఆ పిల్లవాడిని లేవదీసి, బాలకా నీకు దీర్ఘాయువును ప్రసాదిస్తున్నాను అన్నాడు. దాంతో ఈ బాలకుడు కాస్త దీర్ఘాయుష్యుడైపోయాడు. ఇక అగ్నిలోకానికి నిన్ను అధిపతిగా చేస్తున్నాను అని చెప్పాడు. ఆ రోజు నుంచి విశ్వానరుడి యొక్క కుమారుడైనటువంటి ఈ వైశ్వానరుడు అనే ఈ బాలకుడు అగ్నిలోకానికి అధిపతి అయి అగ్నిదేవుడు అని పిలువబడ్డాడు. ఇలా అగ్నిని గురించినటువంటి కథ అనేది ఉంది. ఈ అగ్నిదేవుడు ఘృతపృష్ఠుడు. పృష్ఠము అంటే వెనక భాగం. ఈయన వెనక భాగం అంటే వీపంతా కూడా నేతితో నిండి ఉంటుంది. ఘృతముఖుడు. ఘృతము అంటే నెయ్యి. ఈయన ముఖమంతా నెయ్యే. ఘృత ప్రతీకుడు. ఈయన అవయవాలు పూర్తిగా నేతితో నిండి ఉంటాయి. అందుకే అగ్ని గురించి చెప్పేటప్పుడు ఘృతపృష్ఠ, ఘృతముఖ, ఘృత ప్రతీక అని అంటారు. ఈయన మంచి నాలుక కలిగినటువంటి వాడు. ఈయన జుట్టంతా కూడా ప్రకాశిస్తూ ఉంటుంది. ఎర్రని జుట్టు కలిగినటువంటి వాడు, ఎర్రని గడ్డము కలిగినటువంటి వాడు. జ్వాలాజిహ్వుడు. జ్వాలలే అంటే అగ్ని జ్వాలలు, అవే నోరుగా కలిగినటువంటి వాడు. పదునైనటువంటి దవడలు కలిగినటువంటి వాడు. బంగారు దంతములు కలిగినటువంటి వాడు. ద్యావా పృథువుల యొక్క మిత్రుడు. ఇంద్రుడు అగ్ని ఇద్దరు కూడా కవల పిల్లలు అని చెప్తాంది మనకి వేదం. పరమేశ్వరుని యొక్క స్వరూపం నుంచి, ఆయన యొక్క ముఖం నుంచి ఇంద్రుడు అగ్ని ఇద్దరు కూడా జన్మించారు అని చెప్తోంది. ముఖాదింద్రశ్చ అగ్నిశ్చ. ఆ విరాట్ స్వరూపం యొక్క ముఖం నుంచి ఇంద్రుడు అగ్ని ఇద్దరు కూడా ఆవిర్భవించారు అని చెప్తోంది. ఇందాక మనం అగ్నిదేవుడి యొక్క జన్మ వృత్తాంతం చెప్పుకున్నాం. విశ్వానరుడి యొక్క కుమారుడు వైశ్వానరుడు అని. ఇక్కడ అగ్నిదేవుడి యొక్క జన్మ గురించి ఇంకో విషయం చెబుతూ ఉన్నారు చూడండి. యజ్ఞయాగాది క్రతువుల్లో అగ్నిని ప్రజ్వలింపజేయాలి అంటే ముందు అరణి మధిస్తారు. అరణి అంటే ఇది సామాన్యంగా జువ్వి లేదా రావి చెట్టు యొక్క కర్ర. ఒక కర్రని ఇంకో కర్రతో మదన చేస్తారంటే రాపిడి కలిగిస్తారు. అప్పుడు అగ్ని అనేది పుడుతుంది. యజ్ఞయాగాది క్రతువులు చేసేటప్పుడు జువ్వి కర్ర లేదా రావి కర్ర వీటినే వాడటం అనేది జరుగుతుంది. ఈ కర్ర కూడా ఎక్కడి నుంచి వస్తుంది అంటే మామూలుగా జువ్వి చెట్టునో రావి చెట్టునో కొట్టి ఓ కర్ర ముక్క తీసుకురారు. మనకి పరాన్న బుక్కులు అని కొన్ని చెట్లుంటాయి చూడండి. అంటే ఒక చెట్టు మీద ఇంకో చెట్టు మొలుస్తుంది. మనకి ఎక్కడైనా కొన్ని చోట్ల కనిపిస్తూ ఉంటాయి. మర్రి చెట్టు మీద తాడి చెట్టు మొలుస్తుంది. అలాగే మర్రి చెట్టు మీద రావి చెట్టు మొలుస్తుంది. ఆ రావి చెట్టుకి సంబంధించినటువంటి పండ్లు పక్షులు తినేసి ఆ గింజల్ని ఈ మర్రి చెట్టు మీద కూర్చున్నప్పుడు అక్కడ వదిలిపెడతాయి.
ఆ గింజలు అక్కడ మొలకెత్తుతాయి. ఇలా వచ్చేటటువంటి ఈ పెరిగేటటువంటి ఈ చెట్లనే పరాన్న బుక్కులు అని అంటారు. అలా పెరిగినటువంటి చెట్టు యొక్క కొమ్మ దాన్ని మాత్రమే తీసుకుంటారు వీళ్ళు. ఇలా పెరిగినటువంటి ఏదో ఒక వృక్షం యొక్క చెక్కని తీసుకోరు. అది కూడా మళ్ళీ మొట్టమొదటిగా తీసుకునేది ఏమిటి అంటే జువ్వి, ఆ తర్వాతే రావి. ఇందులో కూడా మళ్ళీ ప్రత్యేకత ఏమిటి అంటే జువ్వి చెట్టులో అగ్నికి సంబంధించినటువంటి లక్షణాలు ఎక్కువ ఉన్నాయి. అంటే జువ్వి వృక్షానికి త్వరగా మండే గుణం ఉంది. అందుకని జువ్వి కొమ్మలతో రాపిడి కనుక కలిగించినట్లయితే నిప్పు అనేది త్వరగా పుడుతుంది. ఈ కారణం చేతనే ఆ జువ్వి కొమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. అది కూడా 18 అంగుళాల పొడవు, 4 అంగుళాల వెడల్పు, అంగుళన్నర దగ్గర నుంచి 2 అంగుళాల మందము ఉన్నటువంటి ఒక చెక్కను తీసుకుని దానికి మధ్యలో చిన్న గొయ్యలాంటిది ఏర్పాటు చేసి ఇంకొక చెక్కతో కవ్వంలాగా తయారు చేసి ఆ కవ్వాన్ని ఇందులో పెట్టి తాడు వేసి అటు ఇటు కవ్వం చిలికినట్టుగా చిలుకుతారు. అంటే రాపిడి కలిగిస్తారు. ఇలా రాపిడి కలిగించేటప్పుడు అగ్నికి సంబంధించినటువంటి సూక్తాలు చదువుతారు. అంటే అగ్నిదేవుణ్ణి ఆవాహన చేస్తున్నారన్నమాట. ఇలా అగ్నికి సంబంధించినటువంటి సూక్తాలు చదువుతూ ఈ పైన ఉన్నటువంటి ఈ కవ్వం లాంటి కర్రని తాడు పెట్టి గిరా అటు ఇటు ఇటు అటు తిప్పుతూ ఉంటారు. వేగంగా తిప్పటం వల్ల ఈ జువ్వి కర్రలో అగ్ని యొక్క లక్షణాలు ఎక్కువ ఉన్నాయి, మండే గుణం ఎక్కువ ఉన్నది అని మనం గతంలో చెప్పుకున్నాం. దాంతో ఇందులో నుంచి నిప్పు రవ్వలు బయటకు వస్తాయి. అప్పుడు మెత్తని పదార్థాలు, దూది, కొబ్బరి పీచు ఇలాంటి పదార్థాలు అక్కడ పెట్టి ఆ వచ్చినటువంటి నిప్పు రవ్వలతో అగ్నిని ప్రజ్వలింపజేస్తారు. ఈ అగ్నిని తీసుకెళ్లి యజ్ఞకుండంలో అక్కడ స్థాపిస్తారు. ఈ రకంగా అగ్నిని ప్రజ్వలింపజేయటం అనేది జరుగుతుంది. అందుకే అగ్ని ఎలా వస్తుంది అంటే అరణి మధిస్తే అగ్ని పుడుతుంది అని చెప్తా ఉన్నాం. కాబట్టి అగ్నికి తల్లి తండ్రి ఎవరు అంటే కింద ఉన్నటువంటి కర్ర, పైన ఉన్నటువంటి కర్ర, ఇవే అరణి. అందుకే అరణే అగ్నికి తల్లిదండ్రులు. మరి ఇప్పుడు అగ్ని పుట్టగానే ఏమవుతుంది? ముందు ఈ 2 కర్రలు ఇవి కాలి బూడిదైపోతాయి. అందుకే అగ్ని పుట్టగానే తల్లిదండ్రులను భక్షిస్తాడు అని చెప్తూ ఉన్నాం. ఈ మాట మనం చెప్పడం లేదు, వేదం చెబుతోంది. ఇక అగ్ని జలం నుంచి కూడా పుడతాడు. ఈ జలం నుంచి పుట్టే అగ్ని ఏమిటి? అదే సముద్రంలో పుట్టేటటువంటి బడబాగ్ని. ఈయన సరస్సులో పెరిగినటువంటి వృషభము అని చెప్పబడతాడు. అగ్నికి మొత్తం 3 జన్మలు ఉన్నాయి అని చెప్తోంది ఋగ్వేదం. ఋగ్వేదంలో ఉన్నటువంటి 10వ మండలంలో 45వ సూక్తం ఇందులో చెప్తూ ఉన్నాడు. అగ్ని మొట్టమొదటిగా ఆకాశంలో విద్యుత్తు రూపంలో జన్మించాడు. ఇది మొట్టమొదటి జన్మ. రెండవ జన్మ జాతవేది అనే పేరుతో భూమి మీద జన్మించాడు. మూడో జన్మ జలము మధ్యన జరిగింది. ఈ అగ్నిదేవుడు జన్మించగానే ద్యావా పృథువులను పరిపూర్ణవంతులుగా చేశాడు. మనమంతా కూడా వర్షాలు కురవాలి అని చెప్పి యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉంటాం. అలా చేసినప్పుడు, అంటే వరుణయాగం చేస్తూ ఉంటాం చూడండి. ఇలా చేసినప్పుడు ఈ అగ్నిదేవుడు మబ్బుల దగ్గరికి వెళ్లిపోయి
వాటిని పట్టుకుని మబ్బుల్ని కొట్టి పీడించి మనకి నీరుని అందిస్తాడు. ఈ అగ్ని జ్యోతిర్మయుడు, కాంతిమంతుడు. ఇతడు స్వర్గంలో జన్మించి వాయువు చేత భూలోకానికి తీసుకొని రాబడ్డాడు. ఈ విషయం ఋగ్వేదంలోని ప్రథమ మండలంలో 93వ సూక్తంలో చెప్తూ ఉన్నాడు. అగ్ని యొక్క కిరణాలన్నీ కూడా విపరీతమైనటువంటి కాంతి కలిగినటువంటివి. ఆ కిరణాలు కాంతులు విరజమ్మి లోకంలో ఉన్నటువంటి చీకట్లు అన్నీ కూడా పారదోలుతాయి. సూర్య కిరణాలు లాగానే అగ్ని కిరణాలు కూడా చాలా తీక్షణంగా ఉంటాయి. ఈ అగ్నిదేవుడు తన యొక్క జ్వాలా దంతాలతో శత్రువులందరినీ కూడా సంహరిస్తాడు. చాలా గొప్ప వీరుడిలాగా, సూర్యుడిలాగా శత్రువులను హింసిస్తాడు. అందుకే ఇక్కడ అంటూ ఉన్నారు, ఓ అగ్నిదేవా, నువ్వు శత్రువుల బారి నుండి మమ్మల్ని రక్షించవలసింది అని ప్రార్థన చేస్తూ ఉన్నారు 143వ సూక్తంలో. ఈ అగ్నిదేవుడు భూలోక, భోర్లోక, సువర్లోకాలు, ఈ 3 లోకాల్లోనూ కూడా 3 రూపాలుగా ఉంటాడు. భూలోకంలో అగ్ని అని పిలువబడతాడు, అంతరిక్షంలో వాయువు అని పిలువబడతాడు, స్వర్గంలో సూర్యుడు అని పిలువబడతాడు. స్వర్గంలో పుట్టినటువంటి ఈ అగ్నిని దివ్యపక్షి అంటారు. అలాగే ఆకాశపు గ్రద్ద అని కూడా అంటారు. ఈ రకంగా 3 స్థానాల్లోనూ అగ్నిదేవుడు జన్మించడం వల్ల అతడు మొత్తం 3 శిరస్సులు కలవాడు, 3 శరీరములు కలిగినటువంటి వాడు, 3 రకాలైనటువంటి ప్రకాశములు, కాంతులు కలిగినటువంటి వాడు అని చెప్పబడుతూ ఉన్నాడు. ఋగ్వేదంలో మొట్టమొదటి మండలంలో 146వ సూక్తంలో చెప్తూ ఉన్నాడు. చూడండి, సవనములు అనేటటువంటి 3 తలలు కలిగినటువంటి వాడు, ఛందస్సులు అనే 7 శిరస్సులు కలిగినటువంటి వాడు. అటువంటి ఈ అగ్ని యజ్ఞయాగాది క్రతువులు జరిగినప్పుడు హవిస్సును భక్షిస్తున్నాడు అని చెప్తూ ఉన్నారు ఈ సూక్తంలో. దీనివల్ల మనకి తెలిసేది ఏమిటి అంటే, అగ్నికి 3 శిరస్సులు ఉన్నాయి. ఏమిటా 3 శిరస్సులు అంటే భూలోక, భోర్లోక, సువర్లోకాలు. ఈ ముల్లోకాలే అతడి యొక్క శిరస్సులు. 7 నాలుకలు ఉన్నాయి, అవే 7 కళ్ళెలు, 7 కళ్ళెములు గలవాడు. ఇతడికి ముసలితనము అనేది తెలియదు. అందరినీ రక్షించేవాడు, గొప్ప రక్షకుడు. అరణిని మధించటం వల్ల ఎప్పటికప్పుడు జన్మిస్తూ ఉంటాడు. ఎక్కడ యజ్ఞయాగాది కర్మలు చేయాలి అన్నా అరణి మధించి అగ్నిని ప్రజ్వలింపజేయాల్సిందే. కాబట్టి ఎప్పటికప్పుడు ఇతడు జన్మిస్తూ ఉంటాడు. అందుకే బహుజన్మి, ఎక్కువ జన్మలు కలిగినటువంటి వాడు అని చెప్తూ ఉన్నారు. సూర్యుడితో పాటుగా సమానమైన ప్రకాశము కలిగినటువంటి వాడు, మెరుపుతో పాటుగా సమానమైన ప్రకాశము కలిగినటువంటి వాడు. భూమి మీద ఉన్నటువంటి అరణ్యాలు అన్నీ కూడా నాశనం చేసేస్తాడు. ఈ అగ్ని జ్వాలలు సముద్రపు అలలతో, పెద్ద పెద్ద సముద్రపు అలలతో, పిడుగులతో పోల్చబడ్డాయి. అగ్ని మండుతూ ఉన్నప్పుడు ఎర్రని పొగ వస్తుంది. ఈ ఎర్రని పొగ ఆకాశం దాకా వ్యాపించి ఈ ఆకాశానికి ఆధార స్తంభంలాగా కనిపిస్తుంది.
ఈ అగ్నిదేవుడు ధూమధ్వజుడు. అంటే ధూమము అంటే పొగ. ఈ పొగే ధ్వజంగా కలిగినటువంటి వాడు. ఈ కారణం చేతనే ధూమకేతువు అనబడతాడు. ఇతడు ప్రయాణం చేసేది బంగారు రథం. దానికి ఎర్రగా ఉన్నటువంటి గుర్రాలను కట్టి ఉంటాయి. యజ్ఞయాగాది క్రతువులు జరుగుతూ ఉన్నప్పుడు దేవతలందరినీ కూడా తన రథం మీద కూర్చోబెట్టుకుని యాగస్థలికి తీసుకొస్తాడు. ఇతడే దేవతలందరికీ కూడా హవిస్సును అందిస్తాడు. ఈ కారణం చేతనే దేవతలకి ముఖము అంటే అగ్ని అని చెప్తూ ఉన్నాం. ఈ అగ్నిదేవుడికి ఆహారం ఏమిటి అంటే నెయ్యి, సమిధలు. ఇవే అగ్నిదేవుడి యొక్క ఆహారం. మానవులు సమర్పించే ఆహుతులన్నీ కూడా తీసుకుపోవడానికి దేవతల్ని ఇతడే తీసుకొస్తాడు. అందుకే యజ్ఞానికి ముఖ్యుడు ఎవరు అంటే అగ్ని. ఇతడే పురోహితుడు, ఇతడే ఋత్విక్కు, ఇతడే ఆధ్వర్యుడు కూడా. ఈ అగ్నిదేవుణ్ణి హవ్యవాహనుడు, కవ్యవాహనుడు అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఈ లోకంలో సృష్టించబడేటటువంటి ప్రాణుల యొక్క విషయాలన్నీ కూడా తెలిసినవాడు కావటం చేత అతడు జాతవేదుడు అని పిలువబడుతూ ఉన్నాడు. ఈ విశ్వాన్ని గురించి పూర్తిగా తెలిసినటువంటి వాడు కాబట్టే విశ్వవేదుడు అనబడుతున్నాడు. తన భక్తుల యొక్క కోరికలన్నీ తీర్చి వాళ్ళందరినీ కూడా రక్షిస్తూ ఉంటాడు. ఈ విషయాలన్నీ కూడా ఋగ్వేదంలో చెప్పబడ్డాయి. అగ్నిదేవుడు 4 వేదాలలోనూ చెప్పబడినటువంటి, స్తుతించబడినటువంటి దేవత. కృష్ణయజుర్వేదంలో మొత్తం 40 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 40లోనూ 31 అధ్యాయాల్లో అగ్ని గురించి చెప్పడం జరిగింది. అంటే కృష్ణయజుర్వేదంలో అగ్ని ప్రాముఖ్యత అనేది ఎంతైనా ఉన్నదన్నమాట. ఋజు ప్రవక్తన కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా అగ్నిదేవుడు చాలా సహాయం చేస్తాడు. ఋజు ప్రవర్తన కలిగిన వాళ్ళు అంటే మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళు, నియమనిష్టలతో జీవితాన్ని గడిపేవాళ్లు, ఇతరులు ఎవరికీ కూడా హాని చేయనటువంటి వాళ్ళు, అందరికీ సహాయం చేసేవాళ్లు. అటువంటి వాళ్ళందరినీ కూడా రక్షిస్తూ ఉంటాడు, వాళ్ళకి సహాయం చేస్తాడు, చేయూతనిస్తాడు. అనుక్షణము వాళ్ళని రక్షిస్తూ ఉంటాడు యజ్ఞదేవుడు. లోకంలో అన్నింటికీ కూడా అధిపతి అగ్నిదేవుడే. అన్ని రకాలైనటువంటి సిరి సంపదలు కూడా ఇతడి యొక్క అధీనంలోనే ఉంటాయి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసేవాడు అగ్ని. మానవులు చేసే రకరకాలైనటువంటి పాపాలని నాశనం చేసేవాడు అగ్ని. జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయము వీటన్నిటికీ కారకుడు అగ్ని. మానవుల యొక్క అజ్ఞానాన్ని నాశనం చేసి అందరికీ కూడా జ్ఞాన జ్యోతులు వెలిగించేవాడు అగ్ని. స్వార్థపరులను ఎప్పుడూ కూడా అగ్నిదేవుడు మెచ్చుకోడు. లోకాలు నాశనం చేయాలి, అందరికీ కూడా చెడు కలిగించాలి అని ఆలోచించేవాళ్ళు, అందరికీ లోకాలకి మానవులకి ద్రోహం చేయాలి అని ఆలోచించే వాళ్ళందరినీ కూడా తరిమి కొడతాడు ఇక్కడి నుంచి. తెల్లవారగానే లోకాలన్నీ కూడా ప్రకాశింపజేస్తాడు. ఇతడు పరమేశ్వర స్వరూపం. భౌతికంగా మనకందరికీ కూడా అగ్ని రూపంలో దర్శనమిస్తాడు. ఇతడు సర్వాంతర్యామి. జఠరాగ్ని రూపంలో మానవ దేహంలో ఉంటాడు. మనం తీసుకున్నటువంటి ఆహారం జీర్ణం కావడానికి కారణం ఈ జఠరాగ్ని.
ఆ అగ్ని రూపంలో ఉండేది ఈ అగ్నిదేవుడే. అలాగే విద్యుత్ రూపంలో జలం నుంచి ఆవిర్భవిస్తాడు. అగ్నిని సేవించినటువంటి వాళ్ళు మంచి వ్యక్తులు, మంచి గృహస్థులు అవుతారు. అగ్నిదేవుణ్ణి ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్ళ జ్ఞానము అనేది సిద్ధిస్తుంది. వాళ్ళకి సిరి సంపదలు, భోగభాగ్యాలు ఇవన్నీ కూడా పెరుగుతాయి. అపమృత్యు అనేది ఉండదు. అసలు అది ఇది అని ఏం లేదు ఇక్కడ. ఎవరికి ఏ రకమైనటువంటి కోరిక తీరాలి అన్నప్పటికీ కూడా అగ్నిదేవుణ్ణి ప్రార్థించాల్సిందే. అందరికీ అన్ని రకాలైనటువంటి కోరికలు తీర్చేవాడు అగ్ని. మనమంతా కూడా ధనం కావాలి అని అంటే లక్ష్మీదేవిని ప్రార్థన చేస్తాం. వేదంలో శ్రీ సూక్తము అని చెప్పబడింది. ఆ శ్రీ సూక్తంలో మనం ఏం చెబుతున్నామో చూడండి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రహితస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. బంగారు కాంతులతో ప్రకాశించేది, బంగారు వెండి పూలతో పూజించబడుతూ ఉండేది నిత్య సంతోషిణి, చంద్రుని యొక్క సహోదరి. భక్తులకి ధనధాన్యాలు అన్నీ ప్రసాదించేటటువంటి దేవత ఎవరు? ఆ లక్ష్మి. ఓ అగ్నిదేవా, ఓ జాతవేద, అటువంటి లక్ష్మీదేవిని నాకు ప్రసాదించవలసింది అని మనం అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం. నాకు ధనం కావాలి, ధనం ఇచ్చేది లక్ష్మి, ఆ లక్ష్మీదేవిని నాకు అనుగ్రహించవలసింది అని మనం అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ అంటున్నాం మనం, అశ్వపూర్వామృత మధ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీముపక్వయే శ్రీర్మా దేవీ జుషతాం. సేనా సమూహంలో ముందు రథాలు, తర్వాత గుర్రాలు, ఆ తర్వాత ఏనుగులు, ఇవన్నీ కూడా ఇలా నడుస్తూ ఉంటాయి ఈ వరుస క్రమంలో. అటువంటి సేనా స్వరూపమైనటువంటి రాజ్యలక్ష్మిని నాకు ప్రసాదించవలసింది అని అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం. ఇలా లోకంలో మనకి ఏం కావాలన్నప్పటికీ కూడా అగ్నినే ప్రార్థిస్తాం. అందుకే అది ఇది అని కాదు, మనకి ఏం కావాలన్నప్పటికీ కూడా ఇచ్చేవాడు అగ్ని. ఈ విషయాలన్నీ కూడా కృష్ణ యజుర్వేదంలో చెప్పబడ్డాయి. ఇక శుక్ల యజుర్వేదానికి వస్తే అందులో కూడా అగ్నిదేవుడే మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమిస్తూ ఉన్నాడు. అంటే మొత్తం మీద కృష్ణ యజుర్వేదం గాని శుక్ల యజుర్వేదం గాని యజుర్వేదంలో మొట్టమొదటి స్థానం అగ్నిది. అగ్నిదేవుడికి ద్యులోకం తండ్రి, భూమి తల్లి. ఇతడు 4 రకాలుగా జన్మిస్తాడు అని చెప్తోంది శుక్ల యజుర్వేదం. వర్షము యొక్క ధారల నుంచి విద్యుత్తుగా జన్మిస్తాడు, అరణి మధించటం వల్ల జన్మిస్తాడు, రాళ్లు ఒరిపిడి చేయటం వల్ల జన్మిస్తాడు, ఓషధుల రాపిడి వల్ల, అంటే అడవిలో ఒక చెట్టు కొమ్మ ఇంకో చెట్టు కొమ్మ రాచుకోవటం వల్ల జన్మిస్తాడు, దావానలంగా జన్మిస్తాడు, సముద్రంలో బలబానలంగా ఉంటాడు. ఇలా అగ్ని అనేక రకాలుగా జన్మిస్తాడు, వ్యాపిస్తాడు అని చెప్తాను. ఋషుల్లో మొట్టమొదటివాడుగా అంగీరసుడు అనే పేరుతో జన్మించాడు. దేవతల్లో ముందుగా పుట్టినటువంటి వాడు అగ్నిదేవుడు. మొట్టమొదటిసారి దివి నుంచి అగ్ని రూపంలో భూలోకానికి వచ్చాడు. రెండవసారి బ్రహ్మ నుంచి జన్మించాడు. మూడవసారి నీళ్లలో బడబాననంగా జన్మించాడు అని చెప్తోంది శుక్ల యజుర్వేదం.
ఇతని యొక్క శరీరమంతా కూడా నేతిమయము, బంగారు తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటాడు అని చెప్తోంది ఈ శుక్ల యజుర్వేదం. అగ్నిదేవుణ్ణి గరుత్మంతుడితో పోల్చి చెప్తూ ఉన్నారు. త్రివృత్స్తోమము, ఇది ఇతని యొక్క శిరస్సు. గాయత్రము, ఇది సామనేత్రం. బృహద్రదంతల సామాలు, ఇవే ఈయన యొక్క రెక్కలు. పంచదశ స్తోమాలు, ఈయన యొక్క ఆత్మ. 21 ఛందస్సులే అవయవాలు, యజస్సులే ఈయన యొక్క పేర్లు. వామదేవ్యము అనే సామం ఈయన యొక్క శరీరం. యజ్ఞయజ్ఞీయములు అనే సామమే ఈయన యొక్క తోక. ఇలా ఈ అగ్నిదేవుడు గరుత్మంతునితో పోల్చి చెప్పబడ్డాడు. శుక్ల యజుర్వేదంలో అగ్నిదేవుడికి చాలా ప్రాముఖ్యత అనేది ఉన్నది అని గతంలో కూడా మనం చెప్పుకున్నాం. ఇతడు సకల దేవతా స్వరూపుడు, జీవులందరికీ కూడా విజ్ఞానాన్ని ఇచ్చేవాడు. వాయు రూపంలో శరీరం అంతా సంచరిస్తూ ఉంటాడు. ఆకాశంలో కనిపించే సూర్యుడు ఈ అగ్నిదేవుడే. అంతరిక్షంలో ఉన్నటువంటి ఇంద్రుడు కూడా ఈ అగ్నే. జీవులు తిన్నటువంటి ఆహారాన్ని జీర్ణం చేసేవాడు జఠరాగ్ని, అతడు ఈ అగ్నే. ఈ అగ్నిదేవుడి ద్వారానే దేవతలుగా మనం సమర్పించే ఆవిర్భాగాలన్నీ కూడా వాళ్ళకి చేరుతూ ఉన్నాయి. అందుకే దేవతలందరికీ కూడా ఇతడు ముఖం వంటి వాడు అని చెప్తోంది శుక్ల యజుర్వేదం. శరీరంలో వాగింద్రియం అంటే నోరు ఈ అగ్ని. మానవులు చేసినటువంటి అన్ని రకాలైన పాపాలు కూడా నాశనం చేసేవాడు. ఈ అగ్నిదేవుడికి 3 సోదరులు ఉన్నారు అని చెప్తోంది వేదం మనకి. వాళ్ళెవరు అంటే బోహ్పతి, భువనపతి, భూతపతి. మొట్టమొదటి వాడు బోహ్పతి, రెండో వాడు భువనపతి, మూడో వాడు భూతపతి. వర్షకారానికి భయపడి ఈ 3 సోదరులు కూడా భూమిలోకి వెళ్లిపోయారు. దాంతో అగ్నిదేవుడు చాలా దుఃఖించాడు. విపరీతమైనటువంటి విచారంతో నీళ్లలో మునిగిపోయి కూర్చున్నాడు, బయటికి రాలా. అప్పుడు దేవతలంతా వెళ్లి అన్ని ప్రదేశాలు వెతికి నీళ్లలో దాక్కున్నటువంటి అగ్నిని పట్టుకుని బయటికి తెచ్చారు. మళ్లీ యజ్ఞయాగాది క్రతువుల్లో ఆయన యొక్క స్థానంలో ఆయన్ని ఉంచారు. ఈ అగ్నిదేవుడు తన యొక్క సోదరులు వెళ్లిపోయారు అని చాలా విచారంలో ఉన్నాడు. అందుకని ఆ సోదరులను తీసుకొచ్చి వేదిక మీద దక్షిణం వైపున, పశ్చిమం వైపున, ఉత్తరం దిక్కు అంటే దక్షిణ, పశ్చిమ, ఉత్తర దిక్కులు, ఈ 3 దిక్కులకి కూడా ఈ 3 సోదరులని అధిపతులుగా చేశారు. ఇక శుక్ల యజుర్వేదంలో అగ్నిని గురించి ఒక కథ చెప్పబడుతోంది. ఒకసారి రాక్షసులంతా కూడా దేవతలకి భయపడిపోయి భూలోకంలో లోహంతో ఒక పెద్ద భవనాన్ని నిర్మించారు. అలాగే అంతరిక్షంలో వెండితో భవనాన్ని నిర్మించారు. స్వర్గలోకంలోనేమో బంగారపు భవనాన్ని ఒకదాన్ని నిర్మించారు. దేవతలకి భయపడి వీళ్ళు దాక్కోవటానికి వీలుగా. అగ్నిదేవుడు తన యొక్క భయంకరమైనటువంటి జ్వాలలతో ఆ 3 భవనాలు కూడా తగలబెట్టేశాడు. ఆ సమయంలో అగ్నిదేవుడికి 3 కుమారులు కలిగారు. వాళ్లే హిరణ్యకాముడు, రజతకాముడు, లోహకాముడు. ఇవి వాళ్ళ యొక్క పేర్లు. అటువంటి ఆ అగ్నిదేవుడు అంటే రాక్షసులు నిర్మించుకున్నటువంటి అభేద్యమైనటువంటి ఆ భవనాలు తగలబెట్టేసినటువంటి అగ్నిదేవుడు
మనకి సిరి సంపదలు, భోగభాగ్యాలు, పశువులు, పాడి ఏమి కావాలన్నా ఇస్తాడు. మన యొక్క రోగాలు, ఈతి బాధలు, కష్టాలు, దుఃఖాలు అన్నింటినీ కూడా పోగొడతాడు. ఈ విషయాలన్నీ శుక్ల యజుర్వేదంలో చెప్పారు. మరి సామవేదంలో కూడా అగ్నికి ముఖ్యమైనటువంటి స్థానమే ఉంది. లోకంలో ప్రత్యక్షమైనటువంటి దైవం ఎవరు అంటే అగ్ని. ఆకాశంలో సూర్యుడు, భూమి మీద అగ్ని, వీళ్లే మనకి ప్రత్యక్షమైనటువంటి దేవత. ఈ అగ్ని జ్వాలారూపుడు, దేవతలకి దూత, దేవతలకి హవిస్సులు అందించేవాడు, మానవులకి ఆయుష్, ఆరోగ్యము, బలము, తేజస్సు ఇవన్నీ కూడా ఇచ్చేవాడు అగ్ని. ఇలాగే సామవేదం తర్వాత మనం అథర్వణ వేదాన్ని కనుక చూసినట్లయితే, అథర్వణ వేదంలో మొత్తం 56 సూక్తాల్లో స్తుతి చేయబడ్డాడు అగ్నిదేవుడు. యజ్ఞయాగాదుల్లో దేవతలకిచ్చే ఆవిర్భాగాలు రాక్షసులు ఎత్తుకుపోతూ ఉంటారు. రాక్షసులు చేసే పని ఏమిటి అంటే, యజ్ఞయాగాలు జరిగే సమయంలో దేవతలకి ఆవిర్భాగం అందకుండా చేయటమే. అందుకని వాటిని రాక్షసులు దొంగిలిస్తూ ఉంటారు. అటువంటి సమయంలో రాక్షసులను సంహరించి ఈ హవిస్సును రక్షించమని అగ్నిదేవుణ్ణి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మన యొక్క కోరికలు మన్నిస్తూ ఉంటాడు అగ్నిదేవుడు. అంటే రాక్షసులను సంహరించి హవిర్భాగాన్ని జాగ్రత్తగా దేవతలకు అందిస్తూ ఉంటాడు. ఉపనయన సమయంలో అగ్నిని ప్రార్థన చేస్తారు. వివాహం కానటువంటి స్త్రీలు వివాహం కావటం కోసం అగ్నిదేవతని ప్రార్థన చేస్తారు. అలాగే ఈ అగ్నిదేవుడు భూత, ప్రేత, పిశాచ బాధలన్నింటినీ కూడా నివృత్తి చేస్తాడు. కామ్యకర్మలు చేసేటప్పుడు దేవతలకు సహాయం చేసినట్టుగానే మానవులకు కూడా సహాయం చేయవలసింది అని అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు ఈ అథర్వణ వేదంలో. రాక్షసుల్ని సంహరించడానికి, మన దగ్గర నుంచి దొంగతనం చేయబడినటువంటి ఆవులు, వీటన్నింటినీ రక్షించడానికి కూడా అగ్నిదేవుణ్ణే మనం ప్రార్థన చేయడం జరుగుతోంది. ఈ విషయాలన్నీ అథర్వణ వేదంలో చెప్తున్నారు. ఋగ్వేదంలో 1వ మండలంలో 70వ సూక్తం చూడండి. అక్కడ చెప్తూ ఉన్నారు, అగ్ని బుద్ధికి మాత్రమే గోచరించేవాడు, కాంతిమంతుడు, దేవతల, మానవుల కర్మలు అన్నీ కూడా తెలిసినటువంటి వాడు. అటువంటి అగ్నిదేవుడు మాకు అన్నీ ప్రసాదించాలి, అన్నాన్ని ప్రసాదించాలి, మిగిలినటువంటి సకల సుఖాలు కూడా మాకు ప్రసాదించాలి అని ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ అగ్నిదేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే జలంలో ఉన్నాడు, జంతువుల యందున్నాడు, జీవుల యందున్నాడు, ఇళ్లలో ఉన్నాడు, పర్వతాల్లో ఉన్నాడు. అంటే చరాచర జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నాడు. అటువంటి అగ్నికి ఆహుతులు ఇవ్వండి. ఆ అగ్ని మనం ఇచ్చినటువంటి ఆహుతులన్నీ స్వీకరించి మనకి శుభాలు కలిగిస్తాడు అని చెప్తూ ఉన్నారు. రాత్రిపూట వెలుగులు ప్రసాదించేవాడు అగ్ని. అగ్నిని ఆరాధించే వాళ్ళకి ధనము, జ్ఞానము, ధనము అంటే ఇహానికి సంబంధించింది, జ్ఞానము అంటే పరానికి సంబంధించింది. అంటే ఇహము పరము రెండూ కూడా ఇస్తాడు. అందుకే అగ్నిదేవుడు మా యొక్క పశువులన్నింటికీ కూడా శుభం కలిగించాలి. జనులందరూ మమ్మల్ని గౌరవించేటట్లుగా ఈ అగ్నిదేవుడే చెయ్యాలి. అగ్ని ప్రజలు అన్ని చోట్ల పూజిస్తారు. తండ్రి యొక్క ఆస్తిపాస్తులు కుమారులు తీసుకుంటారు. అలాగే అగ్ని నుంచి మానవులు అన్ని రకాలైనటువంటి సుఖాలు కూడా పొందుతారు. అన్ని కోరికలు కూడా అగ్నే తీరుస్తాడు. అగ్ని అందరికీ కూడా తండ్రి లాంటి వాడు.
తనను అర్చించినటువంటి వాళ్ళకి, అర్చించనటువంటి వాళ్ళకి, అందరికీ కూడా అందరి యొక్క కోరికలు తీరుస్తాడు అగ్నిదేవుడు. దీనులు, ఆపన్నులు వీళ్ళందరినీ కాచి రక్షించేవాడు అగ్నిదేవుడు. దుష్టుల్ని, దుర్మార్గుల్ని శిక్షించేవాడు అగ్నిదేవుడు. శత్రు సంహారం చేసేవాడు అగ్నిదేవుడు. కాబట్టి అగ్నిదేవుణ్ణి రక్షించండి, అగ్నిదేవుణ్ణి అర్చించండి, అగ్నిదేవుణ్ణి పూజించండి, అగ్నిదేవుడికి ఆహుతులు సమర్పించండి అని చెబుతూ ఉన్నది వేదం. ఈ రకంగా ఋగ్, యజు, సామ, అథర్వణ వేదాలు 4గింటల్లోనూ కూడా ప్రముఖమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి వాడు అగ్నిదేవుడు.